మనకు ప్రేమ్ గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సో అన్నమలైని ప్రస్తుతానికి అధ్యక్ష పదవి నుంచి తప్పించిన, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నమలైనే ప్రయోగించి తమిళనాడులో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవడానికి సో దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి సో కేంద్ర మంత్రిగా తీసుకొని తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంచుతారా? ఒకవేళ అన్నమలైని తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్కి వస్తే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత శానిటీ వస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఈ అంశం ఒకటి ఉంది, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తోడు అన్నమలై కూడా ఎదురైతే ఖచ్చితంగా కొంత ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ ప్రేమ్ గాంధీ గారు కనిపిస్తోంది సో బీజేపీ కొన్ని నిర్ణయాల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి స్థానం ఖచ్చితంగా చాలా దేశంలో అంత తెలివైన ఎత్తుగడలు, అంత తెలివైనటువంటి పార్టీ మరొకటి లేదు సెలక్షన్ లో గానీ ఎత్తుగడలు రూపొందించడంలో గానీ. అంటే ఇక్కడ ఇంకొకటి పాయింట్ కూడా మనం ఆర్ కృష్ణయ్య పాయింట్ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా తమకే కావాలని చెప్పేసి బీజేపీ నుంచి ఎంపిక చేయడం, సో ఆర్ కృష్ణయ్యను బీజేపీ నుంచి తీసుకోవడం, సో అదే స్థానంలో విజయసాయి రెడ్డి స్థానాన్ని కూడా ఖచ్చితంగా బీజేపీకి కావాలనుకోవడం, ఇక్కడ వీళ్ళు కూడా ఎవరు అభ్యంతరం చెప్పకపోవడం, సో ఆ విషయంలో కొంత మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా బీజేపీ నిర్ణయం తీసుకుని స్పష్టంగా కనిపిస్తోంది. సో అన్నమలై ఏపీ ఎంట్రీకి బహుశా ఇది కూడా ఒక సంకేతం అనుకోవచ్చు. ఐ థింక్ ప్రేమ్ గాంధీ గారు రెస్పాండ్ అయితే బాగుంటుంది దీనిపైన. సార్ ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే సత్యం గారికి నమస్కారం. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు సత్యం గారు చెప్పిన దాంట్లో ముమ్మాటికి అది వాస్తవమైనటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ పార్టీ యొక్క విధి విధానాలు కానీ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడు కూడా మేము అంచనా వేయలేనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కానీ ఆ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో పాగా వేయడానికి ఆలోచించే వ్యూహాన్ని ఎవరు అంచనా వేయని విధంగా ఉంటుంది. ఎందుకంటే అన్నమలై గారు ఎప్పుడైతే ఆయన 2011 ఐపీఎస్ క్యాడర్లు ఉన్న తర్వాత 2011లో ఆయన జాయిన్ అయిన తర్వాత 2019 చాలా తక్కువ కాలంలోనే వారు రిజైన్ చేసేసి మళ్ళా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం చాలా అది ఆ రోజుల్లో జరిగినటువంటి చర్చ, చాలా పెద్ద చర్చ. ఎందుకంటే ఎవరైనా కానీ జనరల్ గా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజాసేవ చేయాలన్నట్టు ఆలోచించి దాని తర్వాత చివరికి ఏదో రాజకీయ పార్టీలో వారి యొక్క సర్వీసు ఉండాలనేటువంటి భావన కొంతమంది వ్యక్తుల్లో ఉంటది. అయితే ఈయన చాలా ముందే ఆలోచించి చాలా వెంటనే వచ్చేసి ప్రత్యక్ష ఎన్నికలలో రావాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని బీజేపీని 2% నుంచి 14% తీసుకుపోయేంత స్థాయికి తీసుకొని వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆయనకు సముచితమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు ఏమాత్రం సందేహం లేదు. అయితే వ్యూహంలో భాగంగా అంటే నేను చెప్తున్నా, సత్యం గారు చెప్పినట్టు వారిని ఒకవేళ నిజంగా కూడా ఆడ తమిళనాడులో మేము రాజకీయంగా ఏ స్థాయిలో అణచవేయగలుగుతాము లేదా ఉన్నటువంటి పార్టీలో మా అధికారం కోసం ఏం చేయగలగనంటే ఎత్తుగడ వేయాలి అనుకుంటే నిజంగా కూడా సత్యం గారు చెప్పినట్టు జరగవచ్చు. ఒకవేళ అట్లా జరగకపోయినా జాతీయ రాజకీయాల్లో ఈయన పాత్రని చాలా కీలకంగా చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏడీఎంకేతో గతంలో పొత్తులు ఎన్నిసార్లు పొడిచినాయి, ఎన్నిసార్లు విడిపోయినాయి ఇవన్నీ తెలుసు. సో ఇప్పుడు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పొత్తుకు పోయినా కానీ రేపు కేంద్రంలోకి అన్నమలైని తీసుకొని మళ్ళీ తమిళనాడు మీద ప్రయోగించి అక్కడ ఇప్పటికే కొంత ఓటు శాతం పెంచింది కాబట్టి రానున్న కాలంలో తమిళనాడు గ్రిప్ లో పెట్టుకోవడానికి కూడా అన్నమలైకి ఇప్పుడు అవకాశం ఇవ్వడంలో ఎట్లాంటి సందేహం లేదేమో బహుశా. అంటే నేను అంటున్నా సార్, అది కూడా జరగవచ్చు. మేమేమంటున్నాం అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అధికారం కోసము వారిని ఖచ్చితంగా రాజ్యసభకు తీసుకొని రాజ్యసభ ద్వారా నామినేట్ అయిన తర్వాత అక్కడ కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ కేంద్ర మంత్రి పదవి ద్వారా ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఎంతైతుందో అట్లనే మేమేమనుకుంటామంటే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వమే ఉంటుంది, వారు మాత్రమే ఉంటుంది, అనేక సందర్భాలు అన్నట్టు దాఖలు ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, పార్టీ వ్యూహం ఇంకా అడ్వాన్స్ ఉండి ఒకవేళ జాతీయ స్థాయి నాయకత్వంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఈయనని కీలకంగా చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీరు చదువుకున్నది నాగ్పూర్ యూనివర్సిటీ, నాగ్పూర్లో చదువుకున్నారు, అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నారు, తర్వాత ఢిల్లీలో ఉన్నారు, ఐపీఎస్ గా చేస్తున్నారు, చాలా నార్త్ కు సంబంధించిన అనేక రాష్ట్రాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉంటాయి. పార్టీ యొక్క బలోపేతం కోసం కూడా పూర్తి స్థాయిలో వినియోగించినా ఆశ్చర్యం లేదు. ఒకటే అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ, ఖచ్చితంగా ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక రాష్ట్రాలని పూర్తి స్థాయిలో పాగా వేయాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం. 2-3 సందర్భాలు ఇదేంది. ఇప్పుడు ఇక్కడ మేము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితోని అక్కడ అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలలో ఏ వ్యూహం ఆలోచించినా ఆశ్చర్యం లేదు. తప్పకుండా మా లక్ష్యం ఒక్కటే, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేము బలం పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ప్రయత్నం చేసినా గానీ దక్షిణాది రాష్ట్రాల్లో
మీరు డిపెండ్ అయ్యే వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ సొంతంగా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితులు మాత్రం లేదు. సో గతంలో తెలంగాణలో కొంతవరకు ఆ వాతావరణం కనిపించినా గానీ కొన్ని స్వయంకృత అపరాధాలు పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణను కోల్పోయింది. సో అంతా తెలిసినటువంటి రాజకీయ వాతావరణమే. సో దక్షిణాదిలో పాగా వేయడానికి అఫ్ కోర్స్ అన్నమలై లాంటి ఒక అగ్రెసివ్ పర్సన్ వస్తేనే మీకు కొంత 10-12% ఓటు బ్యాంక్ పెరిగింది. దట్టు అక్కడ 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. సో దక్షిణాది మొత్తం కూడా ప్రాంతీయ పార్టీల ప్రభావాలే ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీకి ఇంకా ఎంతకాలం పట్టొచ్చేమో. సరే, ఇప్పుడు ఒకటి ఆలోచించాలి. ప్రాంతీయ పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఉన్న పార్టీ కుటుంబ పార్టీలు 2 నిమిషాల నిర్ణయం తీసుకుంటే అలాంటి వివాహాలు చేసుకుని ఆడవరకు చేసేద్దాం. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదండి. 12 కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మెల్లమెల్లగా వచ్చి పూర్తి స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్ని కైవసం చేసుకునే దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తా ఉన్నాము. 4 నుంచి 8 ఎంపీ స్థానాలు తెలంగాణలో వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అవకాశాన్ని చూసుకున్నాము. రేపు తమిళనాడులో కానీ కర్ణాటకలోని పూర్తి స్థాయి చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ సమయం కోసం వ్యూహంలోనే భాగంగా అన్నమలైని కూడా పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని, ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉందో దక్షిణాది రాష్ట్రాలకు వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకవేళ రేపు జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మూలాలు ఉన్నాయి. అంటే పార్టీలో చర్చ నడుస్తుందా? అన్నమలైకి జాతీయ అధ్యక్షుడు ఇచ్చేటువంటి అవకాశాలు చర్చ ఇంటర్నల్ గా ఏమైనా పార్టీలో నడుస్తుందా? జస్ట్ మీరు టూకీగా అంటున్నారు. సార్ ఇయ్యొచ్చు సార్, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు, రాష్ట్రపతి అయిన ఉన్నారు. అసలు ఊహించినటువంటి వ్యక్తులు ప్రేమ్ గాంధీ గారు వన్ సెకండ్ సత్యం గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. గత కొద్ది రోజులుగా